విద్యార్థులకు స్టూడెంట్స్ బస్సులు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు స్టూడెంట్స్ బస్సులు ఏర్పాటు చేయాలి. అజయ్ ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు. ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం మహానగరాన్న విద్యార్థులు మెజారిటీ అనేక మంది విద్యార్థులు ట్రాన్స్పోర్ట్కి కేవలం ఆర్టీసీ బస్సుల మీద డిపెండ్ అయి ఉన్నారు. అలాంటి క్రమంలో ప్రభుత్వాలు ఫ్రీ బస్ పేరుతో, ప్రజలు ఎవరు అడగలేదు ఫ్రీ బస్సు, కానీ ఫ్రీ బస్సు మనం ఇచ్చామంటే దానికి అనుకూలంగా బస్సులు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా కేవలం ఓటు బ్యాంకు కొట్టడానికి మహిళలకి, విద్యార్థులు కూడా మనుషులే కదండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు బస్సులు? మహిళలు అయితే వాళ్ళు ఓటు బ్యాంకు అనే ఉద్దేశంతో కేవలం మహిళలకి ఫ్రీ బస్ నిర్వహించడం చాలా దుర్మార్గం. విద్యార్థులు మనం రోజు చూస్తున్నాం, విశాఖపట్నంలో చాలా మంది విద్యార్థులు బస్సుల్లోంచి పడిపోతున్నారు, అలాగే ఇంట్లోకి టైంకి వెళ్ళలేకపోతున్నారు, మార్నింగ్ కాలేజీకి టైంకి రాలేకపోతున్నారు. ఎంత అవస్థలు పడినా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం విద్యార్థులకు ఓట్లు లేవనా? ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు ఓట్లు వచ్చిన తర్వాత మీకు గద్దె దించే పని ఖచ్చితంగా చేస్తారు. ఎప్పటికైనా విశాఖపట్నం జనాగనికానికి తగ్గట్టుగా బస్సులు అనేవి రావాలి. రాని క్రమంలో ఖచ్చితంగా విద్యార్థులందరూ ఏకమై మిమ్మల్ని గద్దె దించుతాం, అలాగే మా ఆందోళన కార్యక్రమం కూడా ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీగా అందరూ కూడా వినిపిస్తాం. నా పేరు కుసుమాంజలి, విశాఖపట్నం జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత బస్సులు అనేవి రావాల్సిన టైం కన్నా లేట్గా వస్తున్నాయి. అలాగే కాకుండా ఆపవలసిన బస్ స్టాపుల్లో కూడా ఆపట్లేదు. దీని కారణంగా విద్యార్థులు చాలా సఫర్ అనేది అవుతూ ఉన్నారు. ఇంకా బస్సుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గించేశారు. దీనివల్ల స్టూడెంట్స్ వెళ్ళాల్సిన టైంకి వెళ్ళకపోవడం, ఇంకా బస్సులకి హ్యాంగ్ అవుతూ చాలా కష్టంగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము బస్సులు పెంచాలని, అలాగే స్టూడెంట్స్కి ఫ్రీ బస్ పాస్లను పెట్టాలని, స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు వేయాలని విశాఖపట్నం జిల్లా కమిటీగా కోరుతూ ఉన్నాం.